పెట్రోల్ దొంగతనం ప్రాణానికే ముప్పు తెచ్చింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్లలో పెట్రోల్ దొంగతనం చేసి ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం కావడంతో దొంగకి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరాడు. కరీంనగర్ జిల్లాలో ఇల్లందుకుంట మండలం రాచాపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రామ్ చరణ్ అనే యువకుడు రాత్రి సమయాల్లో బండ్లలో పెట్రోల్ దొంగలించి బయట షాప్లలో అమ్ముకునేవాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి బైక్లో పెట్రోల్ దొంగలించి బాటిల్లోని పెట్రోల్ను లైటర్ వెలుగుతో చెక్ చేశాడు. ఇంతలోనే లైటర్ మంటలు బాటిల్ కంటుకుని రామ్ చరణ్కి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు సీసీ కెమెరాల ఆధారాలతో విచారణ చేపట్టారు. 9:30 ప్రాంతంలో షాప్ బంద్ చేసి పండుకున్నాను. యథావిధంగా నా షాప్ ముందే నా బండి పార్కింగ్ చేసుకున్నాను. బండి పార్కింగ్ చేసుకుని అన్నం తిని పండుకునేవారు. రాత్రి 10:30 అయింది. మళ్ళీ రాత్రి బయటికి లేచి చూసే వరకు బండి మంచిగా ఉన్నది. మళ్ళా ఉదయం 4 గంటల వరకు నా బండి మొత్తం కాలిపోయింది. నాకు అక్బర్ అనే వ్యక్తి వచ్చి లేపేదాకా నాకు తెలియదు. అక్బర్ అనే వ్యక్తికి పోలీసులు ఫోన్ చేసి బండి కాలిపోయిందని పిలిస్తే నేను లేచి చూసేవారు బండి మొత్తం మొత్తం బూడిదైపోయింది. ఇదివరకు గతంలో కూడా నాకు కొన్నిసార్లు నా బండికెళ్ళి పెట్రోల్ మాయమవడం జరిగింది. కొన్ని రోజులు వాళ్ళ వీళ్ళని ఎంక్వైరీ చేసినా కొన్ని రోజులు ఆగింది, మళ్ళీ బంద్ అయింది. ఆ నమ్మకం కొద్దీ మళ్ళీ బయట పెట్టే వరకు ఇట్లా బండి కాలబెట్టారు.